తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తుళ్లూరులో జీఎస్టీ అమలుపై వ్యాపారస్తులు, కూటమి నాయకులు, డ్వాక్రా సంఘాల వారు సంయుక్తంగా మెయిన్ రోడ్ వ్యాపార సంస్థల వారిని కలిసి జీఎస్టీలో ఉన్న సరుకులను తగిన రేట్లకు అమ్మాలని తెలియపరుస్తూ అవగాహన ర్యాలీ జరిపారు. అనంతరం తుళ్లూరు హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి డివిజన్ అధికారి శివప్రసాద్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కానూరు శిల్ప, తుళ్లూరు సిఐ శ్రీనివాసరావు, కూటమి నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, బెల్లంకొండ నరసింహారావు, పుట్టి రామచంద్రరావు, ఎర్రగోపు నాగరాజు, నీరుకొండ లక్ష్మీనారాయణ, పువ్వాడ సుధాకర్ రావు, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, జమ్ముల హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనం నిద్రలేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఇంట్లోనూ కన్జ్యూమ్ చేసే వస్తువులకి గణనీయంగా తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ ఉంది. 100 గ్రాముల టూత్పేస్ట్ ఇంతకుముందు 18% ట్యాక్స్, 100 రూపాయలు అయితే ఇప్పుడు అది 89 రూపాయలకు వచ్చింది. అంటే 11 రూపాయలు సేవ్ అయింది. అంటే ప్రతి వస్తువు మీద షాంపూ ఉంది, 180 ml ఉంది, ఇంతకుముందు 18% ఉండింది. డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి 180 రూపీస్ నుంచి 490 రూపీస్ వరకు ఉండేది ఇంతకుముందు. అది ఇప్పుడు 5% తగ్గి దాంట్లో కూడా మనకు సుమారుగా 54 రూపాయలు ఒక 180 ml షాంపూ మీద తగ్గుతుంది. ఇంకా ప్రధానంగా హెయిర్ ఆయిల్ ప్రతి ఇంట్లోనూ కూడా మనం నెలకి ఒక 200 గ్రాములు 300 గ్రాములు హెయిర్ ఆయిల్ వాడతాము. ఆ హెయిర్ ఆయిల్ మీద కూడా 18% నుంచి 5% తగ్గించి సుమారుగా 11 రూపాయలు గణనీయంగా తగ్గుతుంది. సో ఇది కాకుండా మెయిన్గా ప్రధానంగా మన స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఎంఎస్ఎంఈని మనం స్ట్రెంథన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ని తగ్గించి వాటిని ప్రోత్సహించి ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే వస్తువుల్ని మనం వినియోగించేటట్టు తీసుకురావాలని దీనికి కూడా మనం ఇది ఒక కాన్సెప్ట్. మనం ఎందుకు ఈ ట్యాక్స్ తగ్గినా కూడా మనం ఎందుకు ముందుకు వెళ్తున్నామంటే స్వదేశీ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆదాయం కూడా బాగానే వస్తుంది ఈ పన్నుల ద్వారా అనే ఆలోచనతో ఇటీవల సమావేశమైన జిఎస్టీ కౌన్సిల్ కానీ ఆర్థిక శాఖ మార్చులు కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు దీన్ని అమలు చేయటానికి సరైన సమయం మన దసరా పండుగ నుంచి దీపావళి పండుగ దాకా దీని యొక్క ఫలితాలు అందజేయాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం చేస్తూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో 2 రకాలైన పన్నులు ఉంటాయి. కొన్ని వస్తువులకి 5%, కొన్ని వస్తువులు 18%. అంతకుముందు 12, 28, 40 కూడా ఉండేది. ఇప్పుడు 40 ఉన్న వస్తువులు ఏం కదిలించాల. కారణం ఏంటంటే అవి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని చేసాయి, ప్రజల యొక్క డేంజర్కి సంబంధించిన అంశాలలో పన్ను అలాగే ఉంచారు తప్ప సామాన్య ప్రజలు వాడుకునే వస్తువులకు సంబంధించి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే పేస్టులు, సబ్బులు, షాంపూలు, సౌందర్య ఆయిల్, హెయిర్ ఆయిల్స్, ఇతర వస్తువులన్నింటినీ కూడా తగ్గించారు రేట్లు. అంతేకాదు వ్యవసాయ రంగానికి కూడా ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యవసాయ పనిముట్ల మీద తగ్గించారు. అలాగే ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కానీ, టైర్లు కానీ, ఇతర వస్తువులన్నింటినీ తగ్గించారు. ఒక పక్క వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి, ఒక పక్క పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ లబ్ధి అందాలి. ఆ లబ్ధి ద్వారా ప్రతి కుటుంబం కనీసం 1200 నుంచి 2800 దాకా ప్రతి నెల లబ్ధి పొందాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం.